డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్ ఒకరు అగ్రరాజ్యాధ్యక్షుడు, మరొకరు ఆ అగ్ర హోదా కోసం ఎంతకైనా తెగించే చైనీస్ ప్రెసిడెంట్. ఇద్దరిలో ఎవరూ తగ్గరు. తాము అనుకున్నది జరిగే వరకు ఎంత దూరమైనా వెళతారు. తైవాన్ అనే చిన్న దేశం ఈ ఇద్దరి మధ్య అంతులేని అగాధాన్ని సృష్టించింది. ఆ దేశం విషయంలో తల దూర్చడం కొరివితో తల గోక్కోవడమే అని బీజింగ్ నుంచి వాషింగ్టన్కు వార్నింగ్స్ కూడా వెళ్ళాయి. తాజాగా అంతకు మించిన సీనే జరిగింది. చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడికి ఫేస్ టు ఫేస్ మీటింగ్లోనే డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు జిన్పింగ్. తైవాన్ విషయంలో తల దూరిస్తే యుద్ధం ఖాయమంటూ హెచ్చరించారు. ఈ వార్నింగ్ కాలే వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూ అవుతోంది ఇప్పుడు. ఇంతకు ట్రంప్, జిన్పింగ్ మధ్య సమావేశంలో అసలు తైవాన్ అంశం ఎందుకు చర్చకొచ్చింది? ట్రంప్కు డైరెక్ట్ వార్నింగ్ ద్వారా తైవాన్ ఆక్రమణకు సిద్ధమని జిన్పింగ్ స్పష్టం చేశారా? ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలకు మించిన మహా సంగ్రామానికి రంగం సిద్ధమవుతోందా? లెట్స్ వాచ్. చైనాలో డొనాల్డ్ ట్రంప్ తైవాన్ కేరఫ్గా మాటల యుద్ధం. టైపీ విషయంలో జోక్యం చేసుకోవద్దని జిన్పింగ్ వార్నింగ్. మరో భీకర యుద్ధానికి నిజంగానే రంగం సిద్ధమవుతోందా? Such respect for China, the job you've done. You're a great leader. I say it to everybody. You're a great leader. Sometimes people don't like me saying it, but I say it anyway because it's true. I only say the truth. ట్రంప్, జిన్పింగ్ మధ్య సమావేశం ఇలా చాలా సానుకూలంగానే మొదలైంది. సమావేశం ఆరంభంలో చైనా అధ్యక్షుడిపై ట్రంప్ ఓ రేంజ్లో ప్రశంసలు కురిపించారు. జిన్పింగ్ గొప్ప లీడర్ అని, ఆయన స్నేహితుడిగా ఉండడం తనకు గౌరవంగా ఉందన్నారు. తాను అలా అనడం ప్రజలకు నచ్చదని, ఆయన తాను అలాగే అంటానని, ఎందుకంటే అది నిజమని చెప్పుకొచ్చారు. జిన్పింగ్ తో తన భేటీని అతిపెద్ద శిఖరాగ్ర సమావేశంగా అభివర్ణించారు. అయితే అసలు కథ తర్వాతే షురూ అయింది. ఎందుకంటే ఇద్దరి మధ్య తైవాన్ అంశం చర్చకొచ్చింది. అదే ద్వైపాక్షిక సమావేశాన్ని ఆల్మోస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ గా మార్చేసింది. ఈ విషయాలు చైనా మీడియా బయటపెట్టింది. చైనా మీడియా కథనాల ప్రకారం జిన్పింగ్ ట్రంప్ తో మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చైనా, అమెరికా దౌత్య సంబంధాల కంటే తైవాన్ అంశమే చైనాకు అత్యంత కీలకమైనదని జిన్పింగ్ ట్రంప్ తో క్లియర్ కట్ కామెంట్ చేశారు. అంటే తైవాన్ విషయంలో ఇన్వాల్వ్ అయితే అమెరికాతో యుద్ధానికి కూడా వెనుకడబోమని హెచ్చరించాడన్నమాట. కానీ ఇప్పుడే ఈ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అసలు తైవాన్ వివాదమేంటో తెలుసుకోవాలి. చైనా, తైవాన్ మధ్య వివాదానికి 7 దశాబ్దాల హిస్టరీ ఉంది. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు గెలిచారు. దీంతో నాటి దేశాధినేత మావో ప్రత్యర్థి చియాంగ్ షేక్ దేశం విడిచి తైపీలో తలదాచుకున్నారు. నాటి నుంచి తైవాన్ స్వతంత్రంగానే కొనసాగుతోంది. దాదాపు 2.4 కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తోంది. తైవాన్ను చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైన ఒత్తిడి తెస్తోంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతినిచ్చినందుకు EU సభ్యదేశం లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుందంటేనే తైపీ విషయంలో చైనా ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 12 దేశాలే తైపీతో దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి. అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఓ స్పష్టత అంటూ లేదు. ఇప్పుడు ఈ వివాదంతో అమెరికాకు సంబంధం ఏందన్న ప్రశ్నకి వద్దాం. నిజానికి 1970 వరకు తైవాన్ ప్రభుత్వాన్ని చైనా మొత్తానికి ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. 1970లో చైనాతో దౌత్యపరమైన సంబంధాలు ఏర్పాటయ్యాయి. ఫలితంగా తైపీతో దౌత్య రక్షణ ఒప్పందాలకు అధికారికంగా స్వస్తి పలికింది. అనధికారికంగా సంబంధాలను కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా చెబుతూ ఉంటుంది. అందుకోసం చైనా, తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలని అంటుంది. కానీ అసలు లక్ష్యం మాత్రం అది కాదు. తైవాన్తో ఉన్న అవసరమే. తనకు అవసరం లేకపోతే ఏ దేశానికి చిల్లర కూడా ఇవ్వని డొనాల్డ్ ట్రంప్ తైవాన్ కు ఏకంగా 1,00,000 కోట్ల విలువైన అత్యాధునిక ఆయుధాలు ఇస్తున్నారంటే అందుకు ఏకైక కారణం తైవాన్తో అమెరికాకు ఉన్న అవసరాలే. వాటిలో మొదటిది అత్యాధునిక సెమీకండక్టర్ చిప్. ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యాధునిక సెమీకండక్టర్ చిప్స్ లో 90% పైగా తైవాన్లోనే, ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోనే తయారవుతాయి. స్మార్ట్ ఫోన్లు, మెడికల్ పరికరాల నుంచి అధునాతన యుద్ధ విమానాల వరకు ప్రతిదానికి ఈ చిప్స్ అవసరం. తైవాన్ చైనా వశమైతే అమెరికా తన సాంకేతిక, సైనిక అవసరాల కోసం పూర్తిగా చైనాపై ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏమవుతుందో అమెరికాకు బాగా తెలుసు.
భౌగోళికంగా తైవాన్ పసిఫిక్ మహాసముద్రంలోని ఫాస్ట్ ఐలాండ్ చైన్లో మధ్యలో ఉంది. చైనా తన సైనిక శక్తిని పసిఫిక్ మహాసముద్రంలోకి విస్తరించకుండా అడ్డుకోవడానికి తైవాన్ ఒక రక్షణ గోడలా పనిచేస్తుంది. తైపీ చైనా చేతికి వెళితే చైనా నౌకాదళం నేరుగా అమెరికా భూభాగాలైన గువామ్, హవాయిలకు సమీపంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగకూడదన్న తైవాన్ చైనా సొంతం కాకుండా చూసుకోవలసిందే. ఇక మరో కీలక అంశం అంతర్జాతీయ వాణిజ్య మార్గం. ప్రపంచ వాణిజ్యంలో సగం కంటే ఎక్కువ నౌకలు తైవాన్ జలసంధి గుండా ప్రయాణిస్తాయి. ఈ ప్రాంతంపై చైనాకు పూర్తి అధికారం లభిస్తే అమెరికా దాని మిత్రదేశాల వాణిజ్యాన్ని బీజింగ్ నియంత్రించే ప్రమాదం ఉంది. ఇన్ని చిక్కుముడులున్నాయి కాబట్టి తైవాన్ విషయంలో అమెరికా వ్యూహాత్మకంగా స్పందిస్తోంది. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన రక్షణ ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తుంది. 2025 చివరిలో తైవాన్కు భారీ మిలిటరీ ప్యాకేజీ ప్రకటించి మంట మీదున్న డ్రాగన్ ను మరింత రెచ్చగొట్టింది. ఏకంగా $11.1 బిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 1,00,000 కోట్ల విలువైన క్షిపణులు, హోవిజ్జలు, డ్రోన్లు తదితర అత్యాధునిక ఆయుధాలను విక్రయించనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ చర్యలని చైనా తప్పుబడుతోంది. ముందే చెప్పుకున్నట్టుగా తైవాన్ విషయంలో చైనా, అమెరికా మధ్య వివాదం ఈనాటిది కాదు. దశాబ్దాల హిస్టరీ ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడికి ఇలా నేరుగా వార్నింగ్ ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి. తైవాన్ ఆక్రమణ విషయంలో జిన్పింగ్ ఎంత సీరియస్ గా ఉన్నారో ఈ ఘటనే చెప్తోంది. తనకు తైవాన్ కంటే ఏది ముఖ్యం కాదని చెప్పడం ద్వారా అవసరమైతే అమెరికాతో సంబంధాలను తెంచుకోవడానికి సిద్ధమని చెప్పకనే చెప్పారు. కానీ తైపీకి రక్షణ సహకారం ఆపేస్తే అమెరికాకు కూడా చైనాతో ఇబ్బందులు తప్పవు. సో ఈ విషయంలో ఎవరు బోర్డర్ క్రాస్ చేసినా ఉక్రెయిన్, ఇరాన్లకు మించిన యుద్ధ సంక్షోభం తప్పదు. మరి ఈ విషయంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.